హాయ్, నేను విఘ్నేష్. ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ప్రొనౌన్స్. నేను తమిళ్ నేర్చుకోవాలంటే ఏది ఫస్ట్ నేర్చుకోవాలని చెప్తూ ఉంటానంటే ప్రొనౌన్స్. ఎందుకంటే మనం ఎవరితో ఎలా రెస్పెక్ట్గా మాట్లాడుతున్నామా లేదా అన్నది ప్రొనౌన్సే డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒక 5 బేసిక్ ప్రొనౌన్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ప్రొనౌన్స్ చూడబోతున్నాము. ఫస్ట్ ఈ రోజు బేసిక్ వీడియోలో ఏ ప్రొనౌన్స్ చూడబోతున్నామంటే నేను, నువ్వు, మీరు, మేము, మనము, ఈ 5 ప్రొనౌన్స్ చూడబోతున్నాము. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఉన్న కొన్ని ప్రొనౌన్స్ చూడబోతున్నాము. మీకు తెలుగు రిలేటెడ్గా ఏవైనా డౌట్స్ ఉంటే ఈమెయిల్ ద్వారానో, ఇన్స్టాగ్రామ్ ద్వారానో, లేదంటే కమెంట్ బాక్స్లో తెలపండి, మీకు అక్కడ హెల్ప్ చేస్తాను. ఇప్పుడు మనం డీటెయిల్గా చూడబోతున్నాము. నేను అంటే నాన్, నువ్వు అంటే నీ, మీరు అంటే నీంగల్. ఇది ప్యూర్ తమిళ్ ఫార్మాట్. నార్మల్గా అయితే నీంగ, లాస్ట్లో ఎల్ సైలెంట్. నెక్స్ట్ మేము అంటే నాంగల్. సేమ్ మనం ఎలా నీంగల్కి ఎల్ సైలెంటో అలా నాంగల్కి లాస్ట్లో ఎల్ సైలెంట్ ఉంటుంది. నాంగ అంటారు. మేము అంటే నాంగ. నెక్స్ట్ మనము అంటే నామ్ అనేది ప్యూర్ తమిళ్ ఫార్మాట్. కానీ కామన్గా నార్మల్గా అయితే నమ్మ అంటారు. ఇది మీరు బేస్డ్ ఆన్ సరౌండింగ్స్లో వచ్చి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నా సరౌండింగ్స్లో అయితే నంబ అలా అంటారు. ఇది మీరు తెలుసుకుంటే చాలు, మేబీ మీరు మాట్లాడుతూ ఉంటే మీకు ఈజీగా మెమరైజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. నేను అక్కడ ఉన్నాను, దాని తమిళ్లో అయితే నాన్ అంగ ఇరికేన్ అలాను చెప్పచ్చు. నేను అంటే నాన్, అక్కడ అంటే అంగ, ఉన్నాను అంటే ఇరికిరేన్. నెక్స్ట్ నువ్వు చెప్పింది ఏమి అంటే నీ సొన్నది ఎన్న. నువ్వు అంటే నీ, చెప్పింది అంటే సొన్నది, ఏమి అంటే ఎన్న. నెక్స్ట్ మీరు ఏమి చేస్తున్నారు అంటే నీంగ ఎన్న పన్నిட்டு இருக்கிறீங்க. మీరు అంటే నీంగ, ఏమి అంటే ఎన్న, చేస్తున్నారు అంటే పన్నిட்டு இருக்கிறீங்க. చేస్తూ అంటే పన్నిட்டு, ఉన్నారు అంటే ఇరుకురీంగ. ఇది చేర్చి చెప్పాలి. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాలి అంటే నాంగ ఎంగ పోగనం. నాంగల్ ఎంగే పోగనం అది ప్యూర్ తమిళ్ ఫార్మాట్. నార్మల్గా అయితే నాంగ ఎంగ పోగనం. మేము అంటే నాంగ, ఎక్కడికి అంటే ఎంగ, వెళ్ళాలి అంటే పోగనం. నెక్స్ట్ మనము చెప్పగలమా అంటే నామ్ సొల్ల ముడియుమా. అది ప్యూర్ తమిళ్ ఫార్మాట్. నార్మల్గా అయితే నమ్మ సొల్ల ముడియుమా. మనము అంటే నమ్మ, చెప్పగలమా అంటే సొల్ల ముడియుమా. ముడియుమా అంటే గలమా, చెప్ప అంటే సొల్ల. ఓకేనా? ఇలా అనేది సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకోవాలి. మనం ఈ సెంటెన్సెస్ మాత్రమే ఇలా ఉపయోగించాము కదా. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నువ్వు చెప్పగలవా అని చెప్తుంటాం కదా. దాని తమిళ్లో అయితే నీ సొల్ల ముడియుమా. నెక్స్ట్ ఇలానే మనము చెప్పింది ఏమి అంటే నమ్మ సొన్నది ఎన్న. చూడండి, ఇలా అనేది మార్చి మనమే ఒక సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకోవాలి. బేసిక్గా అయితే మనం ఇదే ప్రొనౌన్, దీనికి ఇదే అర్థం అనేది ఎగ్జాక్ట్గా తెలుసుకుని కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఇలా మీరు చూస్తున్నట్లయితే ఎండింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ ఎండ్ ఫార్మేషన్ గురించి కూడా చాలాసార్లు మీకు వీడియో అనేది చెప్పుంటాను. ఆ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎలా ఎండింగ్ అనేది చేంజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి, చెప్తూ ఉన్నారు, ఉన్నావు, ఉన్నాను, ఇలా లాస్ట్లో ఎండ్ అవుతుంది కదా. అలా తమిళ్లో ఎలాంటివి వర్డ్స్ కానీ ఎండ్ అవుతుంది అనేది ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇప్పుడు బేస్గా ప్రొనౌన్స్ అనేది నెక్స్ట్ ఇంకా ఉన్న 2 వీడియోలో నేర్చుకుంటే ఇంకా మీరు చాలా కాన్ఫిడెంట్గా అయితే మీరు తమిళ్ మాట్లాడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోలో ఏవైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్గా ఉంటుందంటే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.